మా మమ్మీ ఇవాళ వాళ్ళ అమ్మ స్టైల్లో ఫిష్ పులుసు చేస్తున్నారు. సో దానికోసమే కరివేపాకు తెంపుకొని వచ్చారు. ఫస్ట్ అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఆనియన్, గార్లిక్, ఇంకా చింతపండు 3 వేయించుకోవాలి ఆయిల్లో. మంచిగా వేగిపోయిన తర్వాత అది చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసేసుకొని అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫిష్లో మనం ఉప్పు, పసుపు, కారం వేసుకొని దీన్ని సపరేట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేస్తే చాలు, ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా ఉడికిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడైతే నేను ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. దాని రెసిపీ ఇంతకుముందు షార్ట్లో పెట్టేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఫిష్ అంతా తీసేసి ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు వేసేసి పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకొని తగినంత వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ పల్చగా చేయొద్దు, టేస్ట్ ఉండదు. సో ఎంత కావాలో అంతే వాటర్ వేసుకొని ఇంకా ఫిషెస్ అందులో వేసేయడమే, అంతే. మంచిగా ఉడకనిచ్చుకోవాలి. అండ్ లాస్ట్కి కొంచెం జింజర్ గార్లిక్ జీలకర్ర మెంతుల పొడి వేసేయాలన్నమాట. సో సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి.